అడిగే మోసుంటుంది 5 నెలలు, ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటుంది ఆ బేబీ మీద. ఇంకా లవ్ మ్యారేజ్ కూడా అబ్బాయి మీద కూడా ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటుంది. మేబీ ఆ అమ్మాయి తప్పు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అదంతా వేరే విషయం. కానీ ఇంత క్రుయాలిటీ ఎలా వస్తుంది? నాకు తెలిసి ఆ అబ్బాయికి ముందు నుండి ఏమైనా సైకో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో అని కూడా అనిపిస్తుంది. అంత దారుణంగా నార్మల్ ఉమెన్ని చంపడం కూడా కాదు, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని, ఒక బేబీని క్యారీ చేస్తుంది, అలాంటి ఉమెన్ని చంపడం అంటే వాడు నిజంగా ఇంకేదైనా చేసుంటాడేమో, మేబీ ప్రీవియస్గా ఏమైనా క్రైమ్ చేసి ఉంటాడేమో అని కూడా నాకు అనిపిస్తుంది. అంత క్రుయాలిటీగా అసలు సొసైటీలో ఇలాంటివి కాదు, చాలా జరుగుతున్నాయి. మేబీ సినిమాలోనే అనుకోకూడదు, సినిమాల్లో మంచి కూడా చూపిస్తున్నారు కదా, మరి మంచి కూడా చేయాలి కదా. అలా మంచిని మాత్రమే పక్కన పెట్టేసి చెడు ఎలా చేస్తున్నారా అనేది మాత్రమే గూగుల్ చేసుకోవడం అది చూస్తున్నారు. నాకు తెలిసి ఇదంతా మైండ్ సెట్ ఓన్లీ మూవీస్ వల్లనో కాదు. ఏంటంటే ఎంటీ బ్రెయిన్ ఇస్ అ డెవిల్ అని కూడా అంటారు. ఏమి పని పాట లేనప్పుడు కూడా ఎక్కువ ఫోన్ చూసి 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 అనుమానాలు పెరిగిపోయి అక్కడ అమ్మాయి ఏం తప్పు చేయకపోయినా వీడే ఏమైనా కల్పించుకొని అనుమానించి కూడా చేసి ఉండొచ్చు. కానీ ఆ అమ్మాయి తప్పు చేసిందో చేయలేదో, పాపం ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటుంది కదా బేబీ గురించి. పాపం ఆ బేబీ ఇంకా పుట్టనే లేదు. ఆ బేబీ ఏం పాపం చేసింది? పాపం కదా అని నాకు అనిపించింది. అంటే దట్టు లవ్ మ్యారేజ్ చేసుకొని అన్నిటిని వదిలేసి మరి అతనితో ఉంటున్నప్పుడు ఎంత నమ్మకంగా ఉండాలి. ఈ లవ్ మ్యారేజెస్ కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది, అమ్మా నాన్నలను వదిలేసి వాడిని గుడ్డిగా నమ్మే బదులు అమ్మా నాన్నలు చెప్పేది వినుంటే ఇంత జరుగుండేది కాదేమో కూడా అనిపిస్తుంది. వాడిని అంత గుడ్డిగా నమ్మేసి వాడితో వెళ్ళిపోయి అటు అమ్మా నాన్నలకి చెప్పుకోలేదు, ఇటు ఈ అమ్మా నాన్నలు ఉండరు. పోనీ ఒకవేళ బేబీ పుట్టినా ఆ బేబీని ఎలా చూసుకుని ఉంటారో కూడా తెలియదు. కానీ ఇంత దారుణంగా బిహేవ్ చేయడం అంటే వాడు మేబీ ప్రీవియస్ గా కూడా ఏమైనా క్రైమ్ చేసి ఉంటాడేమో అని. అబార్షన్ చేయించాడంట, ఫస్ట్ టైం అబార్షన్ చేయించి నెక్స్ట్ టైం అప్పుడు ఇలా ముక్కలు అది మేబీ వాడికి ఏమైనా వేరే థింగ్స్ ఉన్నాయేమో, మరి అంత క్రియాలిటీగా చేశాడంటే ఇంకెవరైనా ఉన్నారేమో అని కూడా నాకు అనిపిస్తుంది. కానీ అంత క్రియాలిటీగా ఉండకూడదు. కానీ ఎక్కడో ఒక చోట నేను ఒక తప్పు చేశాను అన్న ఫీల్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అంటే ఆయన కోపంలో చేసి ఉండొచ్చు, ఇంకెలా ఉన్నా సరే అయ్యో నేను ఇలా ఒక గిల్ట్ అనేది ఉండాలి. కానీ ఆయన ఫేస్ లో కొంచెం గిల్ట్ కూడా కనిపించకుండా నేను ఇలా చేశాను అని ఆయన పూర్తిగా ఒప్పుకోవడం. సో మనుషులు ఎలా తయారవుతున్నారు అంటే ఏంటి అనే విధంగా వాళ్ళకి ఏంటంటే మేము తప్పించుకోగలము అనే ధైర్యం ఎలా వస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఎన్ని సీసీ కెమెరాలు ఉంటున్నాయి, పోలీసులు చాలా అప్డేట్ అవుతున్నారు, పక్కన వాళ్ళు కూడా చాలా అప్డేట్ అవుతున్నారు, మన చుట్టుపక్కల కూడా చాలా అప్డేట్ అవుతుంది. ఇంత జరుగుతున్నా కూడా ఏదో సమ్ మూవీస్ చూసేసి సమ్ సిరీస్ చూసేసి ఏవో గూగుల్ చేసేసి మేము క్రైమ్ చేసేసి మేము తప్పించుకుంటాము అనేది ఒక ఫూలిష్నెస్ యాక్చువల్గా చెప్పాలంటే. అది వాడు ఏమనుకున్నాడంటే నేను చేసేస్తాను, నేను బయటపడిపోతాను అని అనుకుని ఉంటాడు. కానీ బయటపడిపోయేసరికి నేను ఎందుకు గిల్టీగా ఫీల్ అవ్వాలి, నేనేదో గర్వంగా ఫీల్ అవుదాము అని అనుకుంటున్నాడే కానీ వాడంత మూర్ఖుడు ఇంక ఉండడు. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తే మంచిదండి? వాడికి శిక్ష వేసినా చంపేసినా అసలు వాడికి అది కూడా గిల్టీ అనిపించదేమో. అదేదో ఇంకా అదే గర్వంగా ఉన్నాడు వాడు. మరి వాడికి ఏం శిక్ష చేస్తే మంచిదో కూడా నాకు. చావు అనేది వాడికి చాలా చిన్నది. ఇంకా వాడికి చెప్పాలంటే వాడికి తిండి పెట్టకుండా పడుకోనివ్వకుండా అలా కొంచెం కొంచెంగా చంపితే ఏమన్నా తెలుస్తుందేమో వాడికి. ఒక అమ్మాయి విలువేంటో, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే విలువేంటో, ఆ కడుపులో ఉన్న బిడ్డకి ఎంత బాధ అనిపించుంటుందో కదా పాపం. ఆ బిడ్డది ఏం తప్పు? సరే అమ్మాయి ఏదో తప్పు చేస్తేనే ఇంకేదో వేలో వెళ్ళుండొచ్చు కదా, చంపాల్సిందే అని ఏం లేదు కదా అని నా అభిప్రాయం. సో ఇప్పుడు ఈ లవ్ మ్యారేజ్ చేసుకునే అమ్మాయిలకి ఏం చెప్తారు? ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలని చెప్తారు? ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఏదో ఒక 4 సార్లు ఐ లవ్ యూ చెప్పేస్తే కుదరదు. మన కోసం వాడు కేర్ తీసుకుంటున్నాడా, అసలు వాడి కెరీర్ మీద వాడికి ఏమన్నా కొంచెం అన్నా సీరియస్నెస్ ఉందా? 24 గంటలు నీకు కాల్ చేస్తున్నాడా, 24 గంటలు నీకు మెసేజ్ చేస్తున్నాడా, 4 గిఫ్ట్లు నీ ముఖం మీద పడేసాడా? అది కాదు లవ్ అంటే. నీ కెరీర్ మీద వాడి కెరీర్ మీద ఒక ఫోకస్ ఉండాలి. మనం చదువుకుందాం, మనం జాబ్ చేద్దాం, తర్వాత పెళ్లి చేసుకుందాం. పెళ్లి కూడా అమ్మ నాన్నలు ఒప్పించే చేద్దాం. వాళ్ళు ఒప్పించుకోకపోతే పెళ్ళే చేసుకోవద్దు, కానీ ఒప్పించే చేద్దాం. ఎందుకంటే సరే నువ్వు ఎంత లవ్ చేసావు, సిన్సియర్గా లవ్ చేసావు, రేపు పొద్దున్న నీకు పెళ్ళి అయ్యింది, నీకు ఒక కష్టం వచ్చింది,
ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ లేడీ పిల్లల్ని కన్నాక ఆమె సిచ్యువేషన్ ఎలా ఉంటదంటే పోస్ట్ మార్టం డిప్రెషన్ అనేది ఒకటి ఉంటుంది. ఒక 6 నెలలు అన్న తనకు ఒక తోడు ఉండాలి. నువ్వు నీ మొగుడు పక్క పక్కన కూర్చొని పిల్లల్ని నేను చూసుకోలేదు. అటు ఒక ఫ్యూచర్ ఉంది. నువ్వు డబ్బులు సంపాదించి ఆ బిడ్డని చూసుకోవాలి, నీ వైఫ్ని చూసుకోవాలి అన్నప్పుడు కనీసం అమ్మ నాన్నల సపోర్ట్ ఉండాలి. అది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. నువ్వు లవ్ చేసేస్తా వాడు ఏదో చూసేసుకుంటాడంటే చూస్తాడు, ఎంతవరకు చూడగలడు? వాడి ఫ్యూచర్ వాడికి ఉంటుంది కదా. నీకు డబ్బులు తెచ్చి వాడు పెట్టాలి, నీ బిడ్డకు డబ్బులు తెచ్చి పెట్టాలి అన్నప్పుడు నువ్వు ఒకసారి ఆలోచించు. నాకంటూ ఎవరున్నారు? నా మొగుడు కాకుండా నా పక్కన నా ఫ్యామిలీ ఉండాలి. నా ఫ్యామిలీ ఉంటే నాకంటూ ఒక సపోర్ట్ ఉంటుంది, నా పుట్టే వాళ్ళకు ఒక సపోర్ట్ ఉంటుంది. అట్లీస్ట్ ఆ పెద్ద అయ్యే వరకైనా కొడుకు కూతురు ఒక పెద్ద అయ్యే వరకైనా వాళ్ళకి ఒక సపోర్ట్ ఉండాలి. అంటే నువ్వు నీ ఫ్యామిలీని ఒప్పించుకునే పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకోవడం మానే. అంతేగాని అమ్మ నాన్న వాళ్ళ పాపం నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకునే కదా పెంచుంటారు, చిన్నప్పటి నుంచి పెంచుంటారు కదా. నీకు తిండి పెట్టి నీకు చదివించి నిన్ను ఎంతో ప్రేమగా చూసుకొని ఎంతో మందిని దాటుకొని నిన్ను ఇంత పెద్ద దాన్ని చేసినప్పుడు వాళ్ళు వద్దు అన్నప్పుడు ఎందుకు వద్దు అని ఆలోచించు. నాన్న వీడు ఇంత మంచోడు, ఎందుకు మంచోడు అని చూపించు. వీడిది సాధించగలడు, వీడిది సాధిస్తున్నాడు ఇప్పుడు అని చూపించు. నువ్వేం చేయగలవో చూపించు. నీకు ఒక దారి ఉందని చూపించు, వాడికి ఒక దారి ఉందని చూపించు. ఇలా ఎలాగో అయినా ఒప్పించు, లేదా పెళ్లి చేసుకోవడం మానే. అంతేగాని అమ్మ నాన్నలు దాటుకొని బతికేస్తాను అంటే నీ గ్రాసరీస్ బిల్లు కూడా నువ్వు కట్టుకోలేవు. అది జీవితం అనేది ఒక శూన్యంలో బతికేద్దాం అంటేనే వెళ్ళు అలా. లేకపోతే అమ్మ నాన్నల్ని ఎదిరించి పెళ్లి చేసేసుకుంటే ఏం ఉండదు అక్కడ. మేడం, రీసెంట్ గా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక గర్భిణీ స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి దారుణంగా ముక్కలుగా నరికి చంపి ఆ పార్ట్స్ అన్ని కూడా చెత్తకుప్పల్లో పారేయడాలు, హుస్సేన్ సాగర్ లో పారేయడాలు అయితే రీసెంట్ గా ఒక న్యూస్ అయితే వైరల్ అయింది. దాని గురించి మీరేం చెప్తారు? అంటే ఇలా ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఎందుకు, మళ్ళీ తర్వాత ఇటువంటి పరిస్థితులు తలెత్తిన అది తప్పు. అమ్మ నాన్నకు ఒప్పించి వాళ్ళ అమ్మ నాన్నకు ఒప్పించి చేసుకోవాలి. లేదు వేస్ట్ అది. అమ్మ నాన్నకు ఒప్పించి వాళ్ళు ఒప్పుకోకపోతే ఉన్నాయి కదా మనకి ఆర్య సమాని లేకుంటే పోలీసు వాళ్ళు అందరు ఉన్నారు కదా, మనకు కొంచెం సెక్యూరిటీ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా మంది యువత కూడా ప్రేమ పేరిట కానీ లేదా ఇంకోటి అనుకోని వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకుని తర్వాత పెళ్లి చేసుకుని ఆఖరికి ఇలా బలైపోతున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? అంటే వాళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే చచ్చిపోయినా పర్వాలేదు, ఆయన గురించి నేను చచ్చిపోతున్నా అని ఉంటుంది అలా మనసులో. అట్లా మనమేం చేయలేము, నువ్వేం చేయలేవు, నేనేం చేయలేము. ఇప్పుడు మహిళ కడుపులో ఒక బిడ్డ ఉండి కూడా తనని అంత దారుణంగా చంపి ఇప్పుడు అది కామన్ అయిపోయిందమ్మా, నీకు తెలియదు, అది కామన్ అయిపోయింది. అంటే మొన్నటి వరకు కూడా అమ్మాయిలు అబ్బాయిలు చంపేస్తున్నారని చెప్పి గత 2-3 నెలల నుంచి కూడా బాగా విపరీతంగా వైరల్ అయింది. ఇప్పుడు మళ్ళీ అమ్మాయిలు చంపేస్తారనే న్యూస్ అనేది ట్రెండింగ్ లోకి వచ్చింది. ఎలా చూడాలంటారు సమాజంలో ఇలాంటి జరిగే క్రైమ్స్ గురించి? అబ్బాయిలు అమ్మాయిలు ఈక్వల్ ఉంటేనే అదొకటి ఉంటుంది. అబ్బాయి అమ్మాయి వెళ్ళినప్పుడు జరిపోవాలి పక్కకి, అంతేగాని ప్రెగ్నెంట్ వచ్చేదాకా అంతా చూసుకునేదాకా అక్కడ అమ్మ నాన్నకి ఇబ్బంది, ఇక్కడ వీళ్ళ అమ్మ నాన్నకి ఇబ్బంది, అంతేనా కదా? వాళ్ళు పెంచి పెద్ద చేసి చదివించి ఒక జాబ్ చేయించి వాళ్ళని వీళ్ళు పోషించాలి, కానీ వీళ్ళనే వాళ్ళు పోషించే టైం వచ్చింది ఇప్పుడు, అవునా కదా? ఇప్పుడు చనిపోయిన మహిళ తన కుటుంబ సభ్యులు ఎవరు కూడా చూడడానికి రాలేదని ఒక వార్త వైరల్ అవుతుంది. అంటే ఇంత దారుణంగా చనిపోయినా కానీ కనీసం కన్న తల్లిదండ్రులు రాకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇటువంటి పరిస్థితుల్లో కూడా? అమ్మాయి అంటున్నా, అమ్మాయి సైడ్ రాలేనంటే వాళ్ళకి ఏమనిపించిందో మరి. అంటే కులాంతర వివాహం ఇదంతా కూడా దారి తీసిందని మీరేం చెప్తారు? కులం బట్టి కూడా ఉంటది, కులం వల్ల ఉంటది. ఇప్పుడే కదమ్మా 2002 నుండి స్టార్ట్ అయింది ఇది, అర్థమైందా? అంటే ప్రభుత్వం ఏమో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోండి సమాజానికి ఆదర్శవంతంగా నిలబడండి అని చెప్పి కొన్ని సందేహాలు ఇస్తా ఉంటారు కదా, మరి ఇక్కడ జరుగుతున్న వీటి గురించి ఏం చెప్తారు మీరు? ట్యాంక్ బండ్ దగ్గర అంతా అదే ఉన్నది స్టోరీ. ఎవరన్నా పట్టించుకుంటున్నా, పోలీసు వాళ్ళు ఇట్లా వస్తారో అట్లా పంపిస్తారు, అంతే, ఇంకేం లేదట. సమాజంలో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి కదా, దాని గురించి మీరు ఏం చెప్తారండి? పురుషులకైనా ఆడవాళ్ళకైనా? ఆడవాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇష్టపడండి, వద్దనట్లే, కానీ అమ్మ నాన్న కూడా ఒప్పియండి. ఎందుకంటే వాళ్ళు అంటే మనం పుట్టాను అంతే, కానీ వేస్ట్ ఇవన్నీ. లవ్ అంటే వేస్ట్. ఇప్పుడు ఆ మహిళను అంత దారుణంగా చంపాడు కదా, ఆ వ్యక్తికి ఎటువంటి శిక్ష ఇస్తే కనీసం ఆ చావుకు న్యాయం జరుగుతుంది అంటారు? శిక్ష ఇస్తే కరెక్ట్.
అంటే మన దేశంలో ఉరి శిక్షలు అనేవి లేవు కదా, అయితే జీవిత ఖైదీ లేదంటే బెయిల్ రావు. చేయొచ్చు, వేరే వాళ్ళు కూడా చేస్తారు కదా, ఏదన్నా ఒకటి చేస్తారు, కరెక్ట్ చేస్తారు. ఒక మాటలో ఇప్పుడు ఇక్కడ దొరకపోవచ్చు, వేరే దగ్గర దొరకడా? దొరుకుతాడు కదా, దొరుకుతాడు. ఒక మాటలో ఇటువంటి ఘటనల గురించి మీరు ఏం చెప్తారు సమాధానం? ఏం చెప్పాను అంటే మీ తరపున ఒక సలహా ఏంటి? ఎవరినైనా సరే ఒక వాళ్ళ వరకు ఒక మంచి చెప్పే విధంగా మీరేం చెప్తారు సలహా? నేనంటే చెంప మీద మనకి ఈయన కోసం పెడుతుంది, నేను వదిలేకపోదాం, కానీ నాకు తెలియదు ఆయన ఎవరు. ఉన్నాయో అలాంటివి పడతాయి. ఈ హత్యకి అనుమానమే కారణం అంటారా? ఈ హత్యకి కేవలం అనుమానమే కారణం అంటారా? అనుమానమా? అనుమానించారు అని చెప్పేసి అంటే భార్య మీద అనుమానంతో ఇదంతా జరిగిందని చెప్తున్నారు. లేదు, అనుమానం ఒక్కటే కారణం అవ్వకపోయి ఉండొచ్చు. ఎందుకంటే అది ఎప్పటి నుంచో వాళ్ళకి సరిగా పడట్లేదు. అంటే యాక్చువల్లీ నేను విన్నదాని ప్రకారం ఏంటంటే ఆవిడ పెళ్ళైన 2 months తర్వాత ప్రెగ్నెంట్ అయిందన్నారు. అంటే అంత తొందరగా ప్రెగ్నెంట్ అంటే అంతకుముందే ప్రెగ్నెంట్ అయితే తప్పక పెళ్లి చేసుకున్నారా ఏంటి అనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒక మాటలో ఇలాంటి విషయాల గురించి ఏం చెప్తావు? సమాజంలో జరుగుతున్న సంఘటనల గురించి ఏంటంటే ఇవన్నీ తొందరపాటు నిర్ణయాలు అని చెప్తా. ఎందుకంటే అతను చంపడం వరకు వెళ్ళాడంటే అతను నార్మల్లీ సీరియల్ కిల్లర్ కాదు, చంపడం వరకు వెళ్ళాడంటే అతని మెంటల్ కండిషన్ సరిగా లేదు. భార్యది అది పెద్దగా తెలియదు, ఎందుకంటే ఆ భర్త గురించే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. భార్య గురించి పెద్దగా డీటెయిల్స్ తెలియదు. ఆవిడకి 21 years అనే తెలుసు అంతే, ఆ ప్రెగ్నెంట్ అని తెలుసు అంతే. ఇది మెంటల్ గురించి కాదు, నాకు ఎప్పుడో జరిగిపోయిన ఒక షో గుర్తు వస్తుంది. ఇవన్నీ కూడా చూస్తుంటే నేరాలు ఘోరాలు ఒక షో వచ్చేది ఇంతకుముందు, దానికంటే వేరే రకంగా కెచ్చులు వేస్తున్నారు వీళ్ళు. దాంట్లోనే వేరే కెచ్చులు అంటే దీంట్లో ఇంకో వేరే రకంగా వేస్తున్నారు కెచ్చులు. అంటే ఇందులో కూడా ఒకరిదే తప్పు అంటట్లా, ఇద్దరిది తప్పు ఉంటుంది. ఎందుకంటే ఇష్టపడి 3 ముళ్ళు వేసి కట్టుకున్నాడు భార్యని. లవ్ మ్యారేజ్ ఏదైనా తాళి కడతాడు కదా, తర్వాత తాళి వేస్తాడు మెల్లో, ఏకుండా తిరగదు కాదు. సో అంత ప్రేమించిన అమ్మాయిని ఈ రోజున ఇంత కఠినంగా ముక్కలుగా నరికేసి చేసాడు అంటే దాని వెనక మళ్ళీ ఏదో గట్టి కారణం అయితే ఉంటుంది, లేకుండా ఉండదు. సో ఆ కారణం ఏంటన్నది మనకి ఇంకా తెలియదు కాబట్టి దాని గురించి ఇంకా కరెక్ట్ గా మాట్లాడకూడదు. ఎవరిది తప్పు అని సంపొచ్చా అంటే ఓకే, మీరు ఒక తెలుగు లేడీ కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఓకే నేను ఓకే దానికి ఏం అంటలా. తప్పు ఎవరిదైనా తప్పే, ఓకే నేను కాదంటలా. కానీ అక్కడ అంత అరే చెప్పి తినండి బ్రో, నేను చెప్పని. సో అక్కడ జరిగింది. సో ఈ రోజున ముక్కలుగా నరికేసాడు కాబట్టి ఈ రోజున మనం మాట్లాడుకుంటున్నాం. అది ఏమి తెలియకుండా ఎక్కడికో తీసుకెళ్ళి తోస్తాడు, మనకు తెలిసిద్దా? తెలీదు. సో అక్కడ ఈ తప్పు ఏం జరిగింది అన్నది అసలు పాయింట్ తెలియట్లేదు కదా. తప్పు ఏది జరిగినా సరే కోర్టులో ఉన్నాయి, ఇలాగ మీరు చెప్పినట్టుగా అన్నీ ఉన్నాయి. కానీ అంతవరకు చెప్పడానికి వాడు మరి ఎందుకు చెప్పలేదో ఏంటో తెలియదు కదా. అమ్మాయి ఏ తప్పు చేసినా లేకపోతే వేరే ఎఫ్ఐఆర్ ఉన్నా ఇంకేదున్నా 5 నెలలు ప్రెగ్నెంట్ అయిన అమ్మాయిని ఆల్రెడీ నువ్వు ఒకసారి అబార్షన్ చేయించిన తర్వాత ఇంకోసారి ప్రెగ్నెంట్ అయితే 5 నెలలు ప్రెగ్నెంట్ ఉన్నామని ముక్కలు నరికి మొండె మేము ఇంట్లో దాచిపెట్టుకుని ఇట్లా చేయొచ్చా? ప్రేమతో మొండెం పెట్టుకున్నాడేమో. మొండె ఏం లాభం? ప్రేమ ఉండే ఏం లాభం? ఇప్పుడు యాక్చువల్ గా ప్రెగ్నెన్సీ తీపిచ్చాడని మీరు అంటున్నారు, రెండో ప్రెగ్నెన్సీ ఈడు వాళ్ళే వచ్చిందని వాడికి నమ్మకాలు లేవేమో. అయితే వదిలేయాలి కదా, లేకపోతే వదిలేస్తే ఇంకా ఇలా ఎంతమంది జీవితాలను నాశనం చేసిద్దాం అని ఇలా చంపేసి ఉంటాడు. దానికి ప్రేమించి పెళ్లి చేసుకోవడం దేనికి? ఇప్పుడు ప్రేమించినప్పుడు మనతో మంచిగానే ఉంటారు కదా, ఆమె ఎలాంటిది ఏంటన్నది మనం గెస్ చేయలేము. ఎందుకంటే వెన్న పోసినట్టు ఉంటుంది లవ్లో ఉన్నప్పుడు, తర్వాత తెలిసిద్ది లోతు అసలు అమ్మాయి ఎలాంటిది ఏం కథ అని. అబ్బాయిలు కూడా అంతే, అబ్బాయిలు కూడా ఎలా ఉంటారు ఏంటన్న తర్వాత తెలిసిద్ది, ఒకసారి లోతులో పడితేనే తెలిసిద్ది ఏదైనా. సో అట్లాగా 100%. ఎందుకంటే మీరు ఏదన్నా అనుకోండి, ఇదైతే నేను కరెక్టే అనుకుంటున్నాను. ఎందుకంటే కష్టం ఉంది అంటే అంతవరకు ఆలోచించలేదు ఆయన. నేను చంపేసిన వెళ్ళి లోపల కూర్చుంటా అన్న డేర్గా చంపేశాడు. రేపొద్దున ఇలా నాకు జరిగింది వేరే వాళ్ళకి జరగకూడదు, ఈవెన్ చచ్చిపోతేనే కరెక్ట్ అని చేశాడేమో. ఇలా కూడా ఎందుకు ఆలోచించకూడదు మీరు? ఇప్పుడు రీసెంట్ గా ఇవాళ డేట్ వేసుకోండి, 23 ఇప్పుడు దగ్గరకు 10 జరిగినాయి. కరెక్ట్గా ఒక్కళ్ళు సిస్టానికి ఎవరైనా కరెక్ట్గా వర్క్ చేశారో చెప్పండి మీరు? ఎన్ని చూసాం మనం. ఇలాగే మీరు మైకులు పెట్టారు, ఎవరినైనా ఉరి తీసారా? ఎవరినైనా అకౌంట్ గన్నుతో కాల్చారా? చెప్పండి.
కాల్చలేదు ఉరిది లేదు కాబట్టి ఎవరినైనా చంపొచ్చు. మరి అదే జరగాలి. మళ్ళా ఏ చేసినోడు అలా వెళ్తున్నాడు, అలా వచ్చేస్తున్నాడు. ఇవాళ వెళ్తున్నాడు, రేపు పొద్దున కళ్ళ ముందు కనపడుతున్నాడు, బెయిల్ మీద వస్తున్నాడు బయటికి. అది వాళ్ళు తప్పు చేశారు, అలాంటి తప్పు వేరే జరగకూడదని వాడు చంపేశాడు. మరి ఇలాంటి వాళ్ళని ఎలా శిక్షించాలి అంటే అది కోర్టు చూసుకుంటది, కోర్టులు ఉన్నాయిగా. చంపేసిన ఏం చేయాలన్నది వాళ్ళు. లేదు బెయిల్ మీద బయటకు వస్తే ఇంకా మనం ఏం చేయలేము. బెయిల్ మీద బయటికి రాడు ఒక వ్యక్తిని, ఒక వస్తాడు 100% వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నీ చేతిలో డబ్బు ఉందా 100% తెల్లారి బెయిల్ వస్తుంది. సరే, ఒక వ్యక్తిని చంపేసిన వ్యక్తిని ఏం చేస్తే బెటర్ అంటారు? మీ అభిప్రాయం చెప్పండి. ఉరేసేయాలి, లేకపోతే గనితో కాల్ చేయాలి. సో ఇప్పుడు అమ్మాయిని చంపేసిన వ్యక్తిని కూడా అదే చంపేయాలి. ఒక పర్సన్ చంపేసినప్పుడు ఆ పర్సన్ కూడా చంపేయాలి. ఇది కరెక్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.